ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమికి ముందు అంటే నవంబర్ 15వ తారీఖు లోపే ఉంటాయి. ఖరీదైనటువంటి కొన్ని వస్తువులని కూడా ఈ పౌర్ణమి లోపు మీరు సంపాదించుకోగలుగుతారు. కారు వాహనము కొనుక్కునేటప్పుడు మీకు నప్పినటువంటి కలర్ని మాత్రమే తీసుకోండి. అన్నీ సెంటిమెంట్ అని కాదండి. కొన్ని మనకి నచ్చనివి, మనకి సెట్ కానివి మనం తీసుకుంటే ఇబ్బందులకి గురవుతాం. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులలో కొంత జాగ్రత్త పడండి అని చెబుతున్నాను తప్ప భయపెట్టట్లేదు. దయతో మీరెవరూ కూడా భయపెడుతున్నాను అనుకోకండి. మీనరాశి జాతకుల నుంచి మీ కుటుంబానికి అత్యంత మంచి కూడా జరుగుతుంది. ఖరీదైనటువంటి వస్తువులను కొనటమే కాకుండా భవంతులు కట్టించటము, నిర్మాణం చేసుకోవటము, వాటిల్లో నివాసం ఉండటానికి మీ మనసు మక్కువ చూపుతుంది. పౌర్ణమి తర్వాత నవంబర్ 15 పౌర్ణమి తర్వాత మీనరాశి జాతకులు 2వ విభాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ భార్య సంబంధితమైనటువంటి వ్యక్తులతో కొంత వాగ్విధానం వచ్చినప్పటికీ సత్యాన్ని మీ భార్య గారు గ్రహించి మీరు చేసినటువంటి మంచి పనిని ప్రశంసిస్తారు. ఆత్రపడకూడదు. ఎవరిని కూడా చేసుకునేటువంటి పని మీనరాశి వారు చేయకూడదు. అది మహాప్రమాదానికి గురి చేస్తుంది. అట్లాగే వ్యక్తిగతముగా ఎవరిని కూడా టార్గెట్ చేయకూడదు మీనరాశి జాతకులు. వ్యవహారపరంగా పర్వాలేదు, వ్యక్తిగతముగా బాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతముగా మీరు ఎవరి జోలికైనా వెళితే అది పునః కొన్ని ప్రమాదాలను మీకు తెచ్చి మీ ముందు పెడుతుంది. ఇది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పౌర్ణమి తర్వాత వ్యక్తిగతముగా కొంత దూషణ మాటలు వద్దు. వాటి నుంచి కొంత ప్రమాదాలు ఉంటాయి. సత్సంగం చేయండి. కీర్తనలు, భజనలని నేర్చుకోండి ఆడవాళ్ళు. అలాగే సేవని చేయండి, సిగ్గుపడవద్దు. భగవంతుడికి సేవ చేయటం అనేటువంటిది అపారమైనటువంటి వరం. అటువంటి వరాన్ని పాడు చేసుకోకండి. ఏదో గుడికి వెళ్ళి లలితా సహస్రనామం చదవటము, ఆ గుడి శుభ్రం కావాలంటే చేయటము, అక్కడ ఏదైనా సేవలు ఉంటే మనం పాల్గొనటం నిజంగా ఏదో జన్మలో పుణ్యం. అలా చేసినటువంటి మీనరాశి జాతకులు అతి త్వరలో ఎంతో ప్రశాంతతని పొందుతారు. ఆర్థికంగా కూడా మీ కుటుంబం నిలదొక్కుంటుంది. అనవసరమైనటువంటి స్నేహితులు మీకు పరిచయం కారు. లేని ఎడల దుష్టశక్తులు మిమ్మల్ని పీడించుకు తింటాయి. మీనరాశిలో ఉన్నటువంటి వారు, విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా రుద్రయాగములో పాల్గొని ఈశ్వరానుగ్రహం పొందండి. స్థానచలన ప్రభావం ఉన్నప్పటికీ మీకు నచ్చితేనే మీరు మారతారు తప్ప బలవంతంగా మీరు మారలేరు. అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు మీనరాశి జాతకులకి పౌర్ణమి తర్వాత ఏర్పడతాయి. విద్యార్థులకి కూడా చక్కటి విద్యను అభ్యసించేటువంటి అవకాశము ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది. కుదిరితే అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్నదానము కూడా చేయండి. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసములో మీనరాశి జాతకులు పొందటము ద్వారా అపారమైనటువంటి కరుణని పొందుతారు. శివానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్.
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాజ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని గణపతిని అలాగే విష్ణుమూర్తిని అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ సాధువులకి కానీ సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.